హలో అండి. అందరికీ నమస్కారం. అడిసిమిల్లి గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను. ఒక 20 ఏళ్ల క్రితం మన పార్లమెంట్ మీద దాడి జరిగింది. అప్పుడు అందరూ అధికారంలో ఉన్న పార్టీని లెఫ్ట్ అండ్ రైట్ తిట్టేశారు. భద్రత సాధ్యం కాదు, చేతకాని దద్దమ్మలు అది ఇది అని. ఇవాళ ఇంత టెక్నాలజీ పరంగా ఇంత పెరిగాము, ఆర్థికంగా ఎంత పెరిగాము, మన మిలిటరీ గాని ఇవన్నీ పెరిగినాయి బాగా. 20 సంవత్సరాల క్రితం భారతదేశం వేరు, ఇవాళ భారతదేశం వేరు. ఇవాళ కూడా పార్లమెంట్‌లో ఈజీగా అంటే వాళ్ళు మారణాయుధాలు తీసుకెళ్ళలేదు గానీ, ఈజీగా గ్యాస్ బాంబులయి తీసుకెళ్ళి వాళ్ళు చేసి నిరంకుశం నశించాలి అని వాళ్ళు నినాదాలు చేశారు. అసలు ఆహ్, రె 2 పాయింట్లున్నాయి. వాళ్ళు చేసిన నినాదం నిరంకుశం నశించాలని. రెండోది అసలు ఎవరైనా ఆగంతకులు మన పార్లమెంట్‌లోకి ఇలా వెళ్ళడానికి మన ప్రభుత్వ వైఫల్యం కాదా? ప్రభుత్వం యొక్క హోం శాఖ వైఫల్యం కాదా? చెప్పండి సార్. ఇందులో 2 భాగాలండి. ఎలాగంటే వాళ్ళు టెర్రరిస్ట్‌లా లేపోతే ఏదైనా టెర్రరిస్ట్ గ్రూప్‌కి చెందిన వాళ్ళా? లేతే ఏదైనా పొలిటికల్ కుట్ర ఉందా? లేదా ఫ్రస్ట్రేటెడ్ యూత్, ఫ్రస్ట్రేటెడ్ సిటిజన్ ఇలాగా బ తెగించి పార్లమెంట్ మీద దాడికి తెగబడ్డాడా? ఇది ఒక కోణం. రెండోదేంటంటే భద్రతా వైఫల్యం. ఇదే ప్రధానమండి. ఇప్పుడు అసంతృప్తులు, నిరసన గళాలు, నిరసన జ్వాలలు ఇలాంటియన్నీ అనూహ్య ఘటనలు అనేటువంటివి సర్వసాధారణంగా సంభవిస్తా ఉంటాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో వీటిల్ని ఎప్పటికప్పుడు గమనిస్తా ఈ యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తా ఉంటారు. ఇది వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఎవరన్నా ఏదన్నా ఒక వ్యాఖ్య చేస్తే ఆ వ్యాఖ్యని డీకోడ్ చేసి అసలు ఏముంది దాని వెనకాల ఎక్కడెక్కడ ఏం జరగొచ్చు అనేటివి అనుకునే ఎక్కడో మారుమూల ప్రాంతంలో లేకపోతే ఇంకో దేశంలోనే ఏదన్నా ఒక అటాక్ జరిగితే ఇక్కడ మనకి కొన్ని సెన్సిటివ్ ఏరియాస్‌లో భద్రత పెంచుతారు. నిఘా పెంచుతారు. ఎక్కడికక్కడ జమాబందీ నిర్వహించి తనిఖీలు నిర్వహిస్తారు. ఇది ఒక ఎలర్ట్. దానివల్ల అక్కడ ఏది జరగకపోవచ్చు, దొరక్కపోవచ్చు. కానీ అప్రమత్తం అంటారు దాన్ని. ఎలర్ట్ అయ్యి చేస్తా ఉంటారు. మరి కొత్త పార్లమెంట్ భవనం మరింత భద్రతగా ఉండాలి. పాత పార్లమెంట్ భవనం ఒక ఐకానిక్ అది హెరిటేజ్ బిల్డింగ్. దాన్ని కూలగొట్టేసి కొత్త పార్లమెంట్ కట్టించేయి మోడీ గారు. సరే ఏదో ఒకటి కట్టించారులే అనుకుంటే ఆ రాజదండం పెట్టారు అందులోనే. అంటే పూర్వం రాచరిక వ్యవస్థకి నమూనాగా ఓ రాజదండం ప్రతిష్ఠించారు. ఓహ్! వెరీ గుడ్. పోన్లే ఏదన్నా పర్లేదు మన ప్రధాని గారు మన దేశం, మనం దేశం కోసం, ధర్మం కోసం ఇయన్నీ చేయొచ్చు తప్పులేదు. కానీ ఇప్పుడు నిన్న పార్లమెంట్‌లో ఆగంతకులు గ్యాలరీ నుంచి పార్లమెంట్ సభ్యుల మీదకి వెల్లలోకి చొరబడి స్పీకర్ వైపు దూసుకెళ్ళిపోతా స్మోక్ బాంబులు కలర్ స్మోక్ బాంబులు ఇసిరారంటే దానివల్ల అప్పటికప్పుడు ప్రమాదం లేకపోవచ్చు. నిన్న జరిగిన సంఘటనలో ఎవరికీ హాని జరగలేదు. కానీ అదే వాళ్ళు ఏదైనా విషవాయువు లేతే పెప్పర్ స్ప్రేలకి ఉక్కిరిబిక్కిరైపోయారు. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉంటారు. సీనియర్ పార్లమెంటేరియన్స్ ఉంటారు. 60, 70 ఏళ్ళు అందులో చాలా మంది 70 ఏళ్ళు దాటినోళ్ళున్నారు. వాళ్ళందరికీ ఉక్కిరిబిక్కిరైపోయి ఊపిరితిత్తులకు సంబంధించిన ఏదైనా ప్రమాదం జరిగితే ఏ పెప్పర్ స్ప్రేలు కొట్టేసి ఇలాంటి రకరకాలు ఏదైనా చేయొచ్చండి సింపుల్‌గా. అసలు ఆళ్ళు లోపలికి ఎలాగొచ్చారు? ఆ వస్తువులు లోపలికి ఎలా తీసుకెళ్లారు? ఎంత టైట్ సెక్యూరిటీ ఉంటదండి. ఇది కంప్లీట్‌గా భద్రతా వైఫల్యం. దీనికి పూర్తి బాధ్యత లోక్‌సభ స్పీకర్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోం మంత్రి అమిత్ షా గారు, ప్రభుత్వం. ఎన్‌డీఏ గవర్నమెంట్ కంప్లీట్‌గా దీనికి బాధ్యత వహించి తీరాలి. ఈ సంఘటన జరిగి 24 గంటలు గడిచిపోతున్నా గాని, ఇంకా దాని మీద వాళ్ళు విచారణ చేస్తున్నాం. ఆ విచారణ చేస్తారాళ్ళు. మీ బాధ్యత వహించాలి కదా! వీళ్ళందరూ కూడా చాలా నీతి కౌరులు చెప్తా ఉంటారు. మేము చాలా నిజాయితీ పరులం, అవినీతికి వ్యతిరేకం, దేశాన్ని మేము మాత్రమే కాపాడగలం అని మాట్లాడేవాళ్ళు. నువ్వు మరి బాధ్యత ఎందుకు వహించాలి? నీ బాధ్యత లేనప్పుడు నీకు అంత కమిట్మెంట్ ఎలాగొస్తది? నీ బాధ్యత లేదు. ఇప్పుడు ఎక్కడన్నా బ్రిడ్జిలు కూలిపోయినాయి అనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళ మీద కేసులు పెడతారు. ఎవరినో ఒకళ్ళని తీసుకొచ్చి, ఇంకొక అన్యమతస్తుని తీసుకొచ్చి అక్కడ కేసు పెడతారు. ఇయన్నీ చూస్తా ఉంటే అసలా ఇంత బాధ్యత లేకుండా ప్రజల ప్రాణాలు గాలికొదిలేసి వీళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు? ఈ దేశాన్ని ఎలా కాపాడగలరు?
ఇప్పుడు మన బోర్డర్లో సరిహద్దు భద్రతా దళాలు అక్కడ అనుక్షణం కంటికి రెప్పలా దేశాన్ని కాపాడుతూ ఉన్నాయి కదా మన సైనికులు. వాళ్ళ మనోధైర్యం దెబ్బతిందా అంటే ఇలాంటివన్నీ చూస్తుంటే. వాళ్ళని పరిపాలించేవాడు సమర్థుడైన వాడు, బాధ్యత కలిగిన వాడు, నీతి నిజాయితీ ఉన్నవాడు, దేశభక్తి కలిగిన వాడు అనుకున్నప్పుడు ఆడికి కూడా మరింత బాధ్యతగా అప్రమత్తంగా పనిచేస్తారు దేశం కోసం. వాళ్ళు ఆల్రెడీ ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడి అక్కడ ఉన్నారు. వాళ్ళ మనోధైర్యం దెబ్బతీయకూడదు కదా. ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీలో సాక్షాత్తు భారతదేశానికి చట్టాలు చేసి భారతదేశాన్ని పరిపాలించే దేవాలయం లాంటి పార్లమెంటు భవనంలో ఈ రకమైన ఆగంతుకులు దాడి జరగటం అంటే మన మొత్తం దేశం మీద దాడి జరిగినట్టే. మన అందరి ప్రతినిధులు కదా వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళంతా దేశానికి సంబంధించిన అందరి ప్రతినిధులు అక్కడ ఉన్నారు. మనం అందరం ఉన్నట్టే అక్కడ. అంటే మన మీద దాడి జరిగితే ఇప్పటి వరకు కూడా వాళ్ళ అదుపులో తీసుకున్నాం, ఇవన్నీ అది అది వేరే కదా. అసలు సెపరేట్ అది. వాళ్ళు విచారణ చేస్తారు, వాళ్ళు శిక్షిస్తారు, వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు అనేటువంటిది ఆ ఆ దర్యాప్తు అధికారులు వాళ్ళందరూ చూసుకుంటారు. కానీ వీళ్ళ బాధ్యత ఏంటి? అలా జరిగి ఉండకూడదు, కఠినంగా శిక్షిస్తాం, ఎవరిని వదిలిపెట్టి లేదు ఇలాంటి స్టేట్మెంట్ లా. ఫస్ట్ రాజీనామా చేయండి. మీకన్నా సమర్థులు చాలా మంది ఉన్నారు అక్కడ ఈ పార్టీలో, మీ పార్టీలోనే. వాళ్ళకి అవకాశం ఇవ్వండి. నిజంగా దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఈ బాధ్యత లేనితనాన్ని మనం సహించకూడదు. గతంలో 2001లో పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడు కూడా మోడీ ఈయన ఉన్నారు, వాజ్పేయి గారు, అద్వానీ గారు, వీళ్ళందరూ. వాళ్ళు అలాగే బాధ్యత వహించలేదు. దాని ఫలితం అనిపించారు, 2004లో దిగిపోయారు. వాళ్ళ వాజ్పేయి లాంటి మహాశయుడు బాధ్యత వహించి రాజీనామా చేసుంటే ఆ కథ వేరేగా ఉండేదండి. ఆయన ఒక్క ఓటుతో ఓడిపోతున్నప్పుడు కూడా చాలా నిజాయితీగా నిబ్బరంగా నిలబడ్డాడు. వాళ్ళు కూడా హార్స్ ట్రేడింగ్ చేయొచ్చు, ఎంపీలను గట్రా కొనుక్కోవచ్చు. ఆ పని చేయలేదు ఆయన. కాబట్టి ఆయన 99లో అధికారంలో రాగలిగారు. ప్రజలు అబ్జర్వ్ చేస్తారండి. మేము చాలా ఉక్కు మనుషులు, మాకు తిరుగులేదు, వ్యవస్థలు అన్నట్లు మా గుప్పట్లో ఉన్న ఈవెన్ సైన్యాన్ని కూడా మా చేతబట్టాం అనేటువంటి వ్యవహారం చేస్తే రేపు బొక్కబోర్లా పడతారు. ఇది దేశ ప్రజలని అభద్రతకు గురి చేస్తుంది. ఇవాళ పార్లమెంట్లో గౌరవ పార్లమెంటు సభ్యులు ఎవరికి హాని జరగలేదు, చాలా అదృష్టం. అంటే మన జీవితాలను అదృష్టానికి వదిలేస్తామా? బొమ్మ బొరుసు కింద వదిలేస్తామా? మన ప్రతినిధులకే రక్షణ లేకపోతే భారత పార్లమెంట్లో ఈ దేశంలో ఎవరికి రక్షణ ఉంటుందండి? కాబట్టి ఇమీడియట్ గా ప్రధాని మోడీ గారు, అమిత్ షా, లోక్సభ స్పీకర్ తమ పదవులకు రాజీనామా చేసి నైతిక బాధ్యత వహిస్తూ దేశ ప్రజల పట్ల వాళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు సమావేశం, భారత పార్లమెంటు భారతదేశ దేవాలయం, ప్రజాస్వామ్య దేవాలయం అది. అటువంటి చోట్ల ఇలా జరిగినప్పుడు వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకుని వాళ్ళ పదవుల నుంచి తప్పుకుని అంతగా వాళ్ళకన్నా సమర్థులైన వాళ్ళకి అప్పచెప్పాలి. ఇంతే. దీని గురించి మనం ఎవరు పంపించారు, ఏం చేశారు, ఇప్పుడు ఎంపీ గారు లెటర్లు ఇచ్చాడు కూడా తిరుగుతారు. వాళ్ళందరూ కూడా ఇంకో అదృష్టం ఏంటంటే ఈ సాయిబుల మీద తోసేలేదు దీన్ని. వాళ్ళు ఎవరు లేని అదృష్టం. లేదంటే దేశం అగ్గైపోయింది. వాళ్ళు ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు అయ్యి ఉంటే కూడా అగ్గెట్టేది ఈ పాటికి. సార్ ఇప్పుడు ఎంపీలు లెటర్లు ఇచ్చినా ఏం చేసినా కూడా వాళ్ళు పార్లమెంట్ దాకా వచ్చినప్పుడు అక్కడ భద్రత ఏడుస్తుందిగా, వాళ్ళు ఆపాలి కదా అక్కడ. ఇప్పుడు నేను లెటర్ ఇచ్చిన ఎంపీని తప్పు పట్టనండి నేను. ఎందుకంటే ఒక ఎంపీ గారి దగ్గర పదే పదే వెళ్తే పాపం మన నియోజకవర్గ ప్రజలు కదా అని ఇస్తాడు. ఇప్పుడు దాని గురించి మనం తప్పు పట్టకూడదు. అక్కడ మనం ఆ భద్రత పర్యవేక్షించే అధికారులతో సహా ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళు కూడా బాధ్యత వహించాలంటున్నాను నేను. ఇప్పుడు అక్కడ తూతూ మంత్రంగా అక్కడ అధికారుల మీద మాత్రమే చర్య తీసుకుంటే అది న్యాయం కాదు. శిక్ష సగమే పడినట్టు. ఖచ్చితంగా మా ప్రధాని ఇప్పుడు చంద్రయాన్ వెళ్ళిపోతే ఈయన తప్పట్లు కొట్టేసి వరల్డ్ కప్కి వెళ్తే ఈయన రెడీగా ఉండి ఆ క్రెడిట్ తీసేసుకోవడానికి సిద్ధపడినప్పుడు ఈ వైఫల్యాన్ని కూడా బాధ్యత వహించాలి కదా. ఇప్పుడు ఏదన్నా ఒక అచీవ్మెంట్ ఉన్నప్పుడు దాంట్లో వాటా కోరుకున్నప్పుడు ఈ వైఫల్యంలో కూడా వాటా తీసుకోవాలి కదా. ఇది నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి మనం ఏదో వాళ్ళ మీద కోపంతో కాదు,
బీజేపీ పార్టీ నేను నిందించను. బీజేపీ పార్టీలో ఇంకా నితిన్ గడ్కరీ గారు ఉన్నారు, రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా ఒడ్డు పొడుగు అంతా కూడా వీళ్ళ మీద పొడుగ్గానే ఉంటారు కదా. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు ఎలా చేస్తారో చూడొచ్చు. అంతే సింపుల్. దీని గురించి ఇంతకన్నా ఆర్గ్యుమెంట్ లేదండి, డిస్కషన్ లేదు. ధన్యవాదాలు సార్ అడిస్మిల్ గారు. చూద్దాం మరి ప్రజలు ఎలా దీన్ని రిసీవ్ చేసుకుంటారో. ధన్యవాదాలండి.